హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెన్జీ తెలుగు మామ్. ఈరోజు మార్నింగ్ లేవగానే బయట వర్షం పడుతుంది. ఇంకా నేను మా నిర్వాణ్తో కలిసి ఈ చల్లని పీస్ఫుల్ వెదర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. వర్షం పడుతుంటే అలా నిల్చొని నేచర్ని చూడడంలో ఒక డిఫరెంట్ హ్యాపీనెస్ ఉంటుంది. సో అందుకే ఈ చిన్న బ్యూటిఫుల్ మూమెంట్ మీతో షేర్ చేయాలనిపించింది. 1 2 1 2 ఇక్కడ నిర్వాణ్కి వాడి బ్రేక్ఫాస్ట్ పెడుతున్నాను అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో వాడికి స్లర్ప్ ఫార్మ్ అనే కంపెనీ ఉంటుంది. వాళ్ళది ఓట్స్ ఇంకా బనానా మిక్స్డ్ కుక్కీస్ ఉంటుంది. సో మిల్క్లో వేసి తినిపిస్తున్నాను. నిర్వాణ్కి కూడా వాడి బ్రేక్ఫాస్ట్ ఇలా చాలా ఇష్టము. సో మీకు కూడా మీ కిడ్స్కి ట్రై చేయాలంటే స్లర్ప్ ఫార్మ్ వాళ్ళ కుక్కీస్ ట్రై చేయండి. చాలా హెల్దీ ఇంకా బాగుంటాయి. ఇప్పుడు నా బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాను. 2 ఎగ్స్ బాగా బీట్ చేసి అందులో కొంచెం సాల్ట్, పెప్పర్ వేసి ఆమ్లెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత నేను చపాతీ ఆమ్లెట్ పైన పెట్టి రోల్గా చేసుకుంటున్నాను. ఇది నా ఫేవరెట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. సింపుల్ టేస్ట్ ఇంకా స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఇక నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ రెడీ. ఇక్కడ అలా టీవీ చూస్తూ నేను నిర్వాణ్ ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. నిర్వాణ్ తన బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ కంప్లీట్ చేశాడు. కానీ నేను తింటున్నప్పుడు కూడా నాతో పాటు కూర్చొని నా ప్లేట్లో నుంచి కొంచెం కొంచెంగా తింటూ ఉంటాడు. నేను వాడికి తినిపిస్తూ ఉంటాను. ఇలా కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం మా ఇద్దరికి చాలా ఇష్టం. ఇక్కడ మా నిర్వాణ్ కూడా నాకు బ్రేక్ఫాస్ట్ వాడి చేతులతో తినిపిస్తున్నాడనమాట. ఇవే చిన్న చిన్న మూమెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఆ తర్వాత నేను లంచ్ కోసం క్యాబేజ్ కట్ చేస్తున్నాను అనమాట. సో అదే సమయంలో నిర్వాణ్తో రైమ్స్ చెప్తూ తనతో మాట్లాడుతూ ఎంగేజ్ చేస్తూ ఉంటాను. ఇలా నా పని కూడా అయిపోతుంది, నిర్వాణ్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఇంకా వాడు కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని కొన్ని నాటీ థింగ్స్ చేస్తూ ఉంటాడు. సో కేర్ఫుల్గా ఇక్కడ వాడిని ఎంగేజ్ చేస్తూ జాబ్ చేస్తున్నాను. ఇంకా ఈరోజు నేను లంచ్కి సింపుల్గా క్యాబేజ్ కర్రీ తయారు చేశాను అనమాట. ముందుగా ప్యాన్లో నూనె వేడి అయ్యాక జీలకర్ర ఆవాలు వేసి వేయించుకున్నాను. ఆ తర్వాత ఆనియన్ చాప్ చేసి ఆనియన్ కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్నాను. ఇంకా నేను కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు కలిపాను. ఇప్పుడు టమాటాలు వేసి అన్నీ బాగా మిక్స్ చేసి కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకున్నాను టమాటోస్ మెత్తగా అయ్యే వరకు. ఇంకా ఆ తర్వాత నేను టొమాటోస్లో కొంచెం సాల్ట్ ఇంకా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. ఇంకా ఆ తర్వాత నేను ముందుగానే పప్పు నానబెట్టుకున్నాను అనమాట, మూంగ్ దాల్. అవి కడిగి మంచిగా 1 అవర్ నానబెట్టుకున్నాను. అది కూడా వేసి మంచిగా నేను మిక్స్ చేసుకుంటున్నాను. ఇంకా నేను సపరేట్ పక్కన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేడి చేసుకొని క్యాబేజ్ని మంచిగా ఫ్రై చేస్తున్నాను. ఆ తర్వాత ఈ క్యాబేజ్ తీసుకొని అక్కడ కర్రీలో వేసి కలుపుకుంటున్నాను. ఇంకా ఆ తర్వాత కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి, ఇంకా కలుపుకోండి. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ క్లిప్ పెట్టడం అంటే తీయడం మర్చిపోయాను. ఇంకా లిడ్ పెట్టేసుకుంటే ఇంకా 5-10 మినిట్స్లో ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇంకా లంచ్ కోసం ఈరోజు నేను రసం కూడా చేశాను. చాలా సింపుల్గా టేస్టీగా వచ్చింది. ఈ రసం రెసిపీ కూడా త్వరలో మీ అందరితో నేను డీటెయిల్గా షేర్ చేస్తాను. కాబట్టి నా అకౌంట్ ఫాలో అవుతూ ఉండండి. ఇంకా పక్కనే పాపడ్ లేకపోతే ఎలా, అందుకే ఇక్కడ నేను పాపడ్ కూడా ఫ్రై చేస్తున్నాను. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి క్యాబేజ్ కర్రీ, రసం, పాపడ్ ఇంకా వేడి వేడి వైట్ రైస్ ఉన్నాయి. సింపుల్గా హోమ్ స్టైల్ లంచ్ అయినా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మా నిర్వాణ్ బాబుకి స్నానం చేయించి రెడీ చేస్తున్నాను. ఈ మధ్య మా చిన్నోడు అల్లరి మాత్రం చాలా పెరిగిపోయింది. అసలు ఒక్క చోట కూడా ఉండడు. ఎప్పుడు ఏదో ఒక స్టంట్ చేస్తూ ఉంటాడనమాట. అందుకే నేను ఎంత పనిలో బిజీగా ఉన్నా వాడి మీద ఎప్పుడు ఒక కన్ను వేసి ఉండాల్సిందే. ఇప్పుడు ఈ వయసులో ఇంకా ఈ కిడ్స్ అనేది చాలా యాక్టివ్గా ఉంటారు కదా. సో మనం కూడా చాలా కేర్ఫుల్గా ఇంకా చూస్తూ ఉండాలి. సో సిట్ సిట్ నిర్వాణ్, అట్లా చేయొద్దు. ఇది కావాలా? ఇదో ఏం చేస్తావు? అచ్చా, అట్లా పెట్టుకుంటావా? నీకు తెలుసా అది పౌడర్ అట్లా పెట్టుకుంటారని?
ఇంకా నేను కూడా ఇక్కడ రెడీ అయిపోయాను. ఇంకా మా నిర్వాణ్ బాబుకి ఇంకా ఫుడ్ పెడుతున్నాను ఇక్కడ. ఇంకా మా హస్బెండ్‌కి లంచ్ సర్వ్ చేసి నేను కూడా లంచ్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ నుండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అందుకే బయటికి వాక్‌కి వెళ్ళే ఛాన్స్ అస్సలు లేకపోయింది. కాబట్టి ఇంట్లోనే టాయ్స్‌తో ఆడుకుంటూ టైమ్ స్పెండ్ చేశాం. ఇంతటికి ఇంకా ఈ రోజుకి ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మామ్ లైఫ్ వ్లాగ్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో వ్లాగ్‌తో కలుద్దాం. బాయ్. టేక్